హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని మందారం ఫ్లవర్స్ ఇప్పినాయి. లేట్గా వచ్చినాయి, చాలా బాగున్నాయి. బేబీ పింక్, లైట్ కలర్లో పింక్ ఫ్లవర్స్, కొన్ని వైట్ మందారం ఫ్లవర్స్ కూడా ఇప్పినాయి. ఈరోజు చాలా బాగా వచ్చినాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ అన్నీ కొయ్యకుండా వదిలేస్తే కొన్నన్నా ఇలా సీడ్స్ వచ్చేస్తాయి, కాయల్లాగా అయిపోతాయి. మందారం చెట్టుకు కూడా సీడ్స్ ఉంటాయి. కొన్ని ఫ్లవర్స్ అన్న పాలినేషన్ జరిగి కాయల్లాగా వచ్చి అవే రాలిపోతాయి. మళ్ళీ మొక్కలు వస్తూ ఉంటాయి. మందారం చెట్టుకు కూడా వైట్ మందారం చాలా బాగా విప్పినాయి. 9-10 కలా విప్పుతున్నాయి. ప్యూర్ మందారం వైట్ కలర్లో ఎంత బాగున్నాయో. వీటి సీడ్స్ ఏమో కలర్ ఆరెంజ్ కలర్లో ఉన్నాయి, ఎల్లో. రెక్కలతో చాలా బాగున్నాయి కదా వైట్ మందారం. ఈరోజు కొద్దిగా గోరింటాకు కూడా కోస్తున్నాను. ఇక్కడ కొన్ని విప్పినాయి, చాలా బాగా వచ్చినాయి మందారం ఫ్లవర్స్ ఈరోజు. రాధా మనోహరం ఫ్లవర్స్ అయితే వర్షానికి ఇంకా రాలేదు, రాలిపోయినాయి. పింక్ మందారం, వైట్ మందారం, నెక్స్ట్ డేకి ఇంకొన్ని ఉన్నాయి మొగ్గలు. ఈరోజైతే కనకాంబరం ఫ్లవర్స్ చాలా వచ్చినాయి. ఈ కనకాంబరం ఫ్లవర్స్ సమ్మర్లోనే ఎక్కువగా వస్తాయి, సమ్మర్లో బాగా విప్పుతాయి. ఈ ఫ్లవర్స్ 2-3 డేస్ అయినా ఉంటాయి. లేడీ కనకాంబరం ఫ్లవర్స్ అయితే ఉండవు, అవి చాలా డెలికేట్గా ఉంటాయి. వీటిల్లో చాలా కలర్స్ ఉంటాయి. ఇక్కడ కొన్ని వచ్చినాయి, ఇవి సమ్మర్లోనే వస్తాయి బాగా ఈ ఫ్లవర్స్. చుక్కమల్లి ఫ్లవర్స్, ఈ ఫ్లవర్స్ కూడా కొంచెం లేట్గానే విప్పుతున్నాయి. కాస్మోస్ ఫ్లవర్స్, నెక్స్ట్ డే విప్పుతాయి. ఈ ఫ్లవర్స్ అన్నీ ఇంకా బాగా వస్తాయి, పెద్ద ఫ్లవర్స్ అవుతాయి. పింక్ టేబుల్ రోజ్ ఫ్లవర్స్, మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. ఇక్కడ ఫ్లవర్ అయితే ఇలా వాలిపోతూ ఉన్నాయి. ఇక్కడ మెంతులు వేసాను కదా, ఇందులో మెంతికూర స్టార్ట్ అయింది. కొన్ని వాటర్ పోస్తున్నాను, గట్టిగా అయింది మట్టి. ఇక్కడ వర్షం పడదు. ఈరోజైతే ఫుల్గా వర్షం పడేటట్టుంది. నైట్ అంతా ఫుల్గా వచ్చేసింది, మబ్బులు బాగా పట్టేసినాయి. హైదరాబాద్లో ఫుల్గా వర్షం ఉంది ఈ నైటు. ఆల్రెడీ లైట్గా స్టార్ట్ అయిపోయింది వర్షం. ఇక్కడైతే సింక్ ఫ్లవర్స్ చాలా ఉన్నాయి, చిన్న కుండీల్లో వచ్చినాయి ఇవి. క్రీపర్ ప్లాంటు కొంచెం సపోర్ట్ ఇస్తే చాలు, చిన్న చిన్న డబ్బాల్లో కూడా ఈ ఫ్లవర్స్ చాలా బాగా వస్తాయి. ఈరోజు చాలా వచ్చినాయి ఈ చిన్న మొక్కకి. ఇంకా ఉన్నాయి ఫ్లవర్స్. ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది, వైట్ సింక్ ఫ్లవర్స్. ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చింది, ఇంకా ఉన్నాయి, ఒకటి ఉంది. ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది. ఇదిగోండి, చిన్న మొక్కకి వైట్ సింక్ ఫ్లవర్స్ చాలా ఉన్నాయి. ఇంకా 2 డేస్లో చిక్కుడుగా వస్తాను. చిక్కుడుకాయలు రెడీ అవుతున్నాయి. చెట్టు చిక్కుడు చిన్న మొక్కలకే వచ్చేసినాయి చిక్కుడుకాయలు. ఇదిగోండి ఇలా వచ్చేసినాయి. బతుకమ్మ ఆడేసి బతుకమ్మ స్టార్ట్ అయింది కదా, ఇక్కడ వాటర్ ఉన్నాయని ఇక్కడ కలిపేశారు ఫ్లవర్స్ అన్నీ. మా ఇంటి ముందు ఫుల్గా వర్షము. లాస్ట్ ఇయర్ అయితే చెరువు దగ్గరే కలిపేవాళ్ళు, ఇంకా ఇక్కడ వర్షం బాగా పడి నీళ్లు ఉన్నాయని ఇక్కడే కలిపేశారు. మినప్పట్టు పప్పు కడిగేసి ఇలా వేసేస్తే ఇందులో చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చినాయి. గోధుమ గడ్డి, ఇక్కడ నేను కొన్ని గ్రో బ్యాగ్లో గోధుమలు చల్లాను కదా, గోధుమ గడ్డి కోసం. హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే ఈ గడ్డి జ్యూస్ చేసి తాగితే చాలా బాగా వస్తుంది, బ్లడ్ పట్టిద్ది. స్టార్ట్ అయింది గోధుమ గడ్డి, 2 వీక్స్లో వచ్చేస్తుంది. చాలా బాగా వచ్చింది. వాటర్ పోయకుండానే వర్షం పడుతుంది.
ఈవినింగ్ టైంలో సరిపోతుంది. ఇంకా సువర్ణగన్నేరు ఫ్లవర్స్ 11-12 కల్లా ఇలా అయిపోతాయి. ఎర్లీ మార్నింగ్ ఎంత బాగా విప్పుతాయో. 3-4 కల్లా చాలా బాగా వడిలిపోతూ ఉన్నాయి. వన్ డే కూడా ఫుల్గా ఉండట్లేదు చెట్టుకున్నా కానీ. ఇక్కడ చూడండి తూనేగ. వర్షం పడే ముందు ఇలా తూనేగలు లెగుస్తాయి కదా. చిన్నప్పుడైతే వీటితో చాలా బాగా ఆడుకునేదాన్ని. తూనేగ నేను ఫ్లవర్స్ ఇక్కడ చెక్ చేస్తూ సీడ్స్ కొన్ని కోసాను. ఇక్కడిక్కడే తిరుగుతుంది. ఇక్కడ కొన్ని సీడ్స్ ఉన్నాయి, కోస్తున్నాను. ఇంకొన్ని ఉన్నాయి ఇక్కడ. నేల చామంచి మెడిసినల్ ప్లాంటు, చామంచి పువ్వులు, చిట్టి చామంచి, అక్షింతల ఫ్లవర్స్. ఒకటే మొక్క ఇదంతా. చాలా బాగా విప్పినాయి ఈరోజైతే ఫ్లవర్స్. గోరింటాకు మొక్క కొద్దిగా ఈరోజు గోరింటాకు అయితే కోస్తున్నాను. ఈ గోరింటాకుని బాగా ఆయిల్లో కొంచెం మరగనిచ్చి వడగట్టేసి కాటన్ క్లాత్లో ఆ వేస్ట్ తీసేసి ఆయిల్ కనుక హెయిర్కి పెట్టుకుంటే హెయిర్ చాలా బాగా వస్తుంది. జుట్టు కూడా ఊడిపోకుండా ఉంటుంది. ఇక్కడ కొద్దిగా కోస్తున్నాను గోరింటాకు. ఆల్రెడీ కోసాను, మళ్ళీ వర్షం పడింది కదా చిగురు వచ్చేసింది. చిన్న చిన్న లీవ్స్, లేతాకులైనా ముద్రాకులైనా ఏవైనా సరే ఆయిల్లో వేసేసి బాగా కొంచెం మరిగించి కాటన్ క్లాత్లో వడగొట్టేసి కొంచెం చల్లారినాక అది యూజ్ చేసుకోవచ్చు రోజు. హెయిర్ చాలా బాగుంటుంది.